Hi dear students, welcome to Sri Meda IAS Coaching Center. So my name is Shankar Reddy, Senior Faculty in Arithmetic and Reasoning. Now, మరి ఈ వీడియోలో మనం ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్, సిడిఎస్ అండ్ సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి అండ్ బ్యాంక్ పిఓస్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అది స్టేట్ లెవెల్ కావచ్చు, తర్వాత నేషనల్ లెవెల్ కావచ్చు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మనం సిలబస్ డిస్కషన్లో ఉన్నాం. ఆల్రెడీ గత 2 యూనిట్స్లో కొన్ని యూనిట్స్ గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. మరి ఈ వీడియోలో మనం యూనిట్ నెంబర్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చాము. యూనిట్ నెంబర్ 3లో ఈ నెంబర్ సిస్టమ్కి సంబంధించి సంఖ్యా వ్యవస్థ అంట, దాని వర్గీకరణ ఎలా ఉంటుంది, దాని మీద డిపెండ్ అయ్యే సబ్ టాపిక్స్ ఏమున్నాయి అనే వాటి మీద కూర్చుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా ఈ నెంబర్ సిస్టమ్ అనేది, సంఖ్యా వ్యవస్థ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో యూనిట్ నెంబర్ 3. యూనిట్ నెంబర్ 3 ఇది గ్రూప్ ఆఫ్ టాపిక్స్. జనరల్ గా ఆల్జిబ్రా కిందకి వస్తుంది, అంటే ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ కింద వస్తుంది. దీన్ని మనం ఏమంటాం, ఆల్జిబ్రా అని కూడా అంటాం మనం. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్, ప్యూర్ మ్యాథ్స్. దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది మనం గమనించినట్లయితే ప్యూర్ మ్యాథ్స్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ కూడా. దీంట్లో ముఖ్యంగా మొదటిది నెంబర్ సిస్టమ్. దీన్ని తెలుగులో సంఖ్యా వ్యవస్థ అంటాం. సంఖ్యా వ్యవస్థ దాని యొక్క వర్గీకరణ చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకు చాలా కీలకమైన భాగం నెంబర్ సిస్టమ్ అంటే. జనరల్ గా క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, n is subset of w, w is subset of I is subset of what q is subset of r is subset of what is c. ఇది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. ఇక్కడ n ఫర్ వాట్ ఇస్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, వాటిని ఏమంటాం సహజ సంఖ్యలు లేదా ధన సంఖ్యలు అంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి w మీన్స్ వాట్ ఇస్ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్, హోల్. దీన్ని పూర్ణాంక సమితి అని అంటాం. అంటే సహజ సంఖ్యలకు అదనంగా సున్నాను కలుపుతాయి వచ్చే వాటిని మనం ఏమంటాం పూర్ణాంకాలు అని అంటాం. తర్వాత నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అంటాం. ఐ ఫర్ వాట్ ఇంటీజర్స్. వీటిని పూర్ణ సంఖ్యా సమితి అని తెలుగులో అంటాం. పూర్ణ సంఖ్యలు అంటే దీంట్లో అన్ని ధన సంఖ్యలు ఉంటాయి, రుణ సంఖ్యలు ఉంటాయి, తర్వాత సున్నా కూడా ఉంటుంది. దాని తర్వాత క్యూ అంటే సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. క్యూ ఫర్ రేషియో. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇక్కడ వాటిని తెలుగులో ఏమని పిలుస్తాం మనం, అకరణీయ సంఖ్యలు అంటాం. అకరణీయ సంఖ్యలు. దీని యొక్క స్టాండర్డ్ ఫార్మాట్ ఏంటి, భిన్న రూపంలో ఉంటుంది, p/q ఫార్మాట్ లో ఉంటుంది. వేర్ p/q is such that p, q is belongs to what I, q is not equal to 0 ఉంటే దాన్ని ఏమంటాం సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటాం. తర్వాత సెట్ ఆఫ్ వాటి ఆర్ అంటే ఏంటి, రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యా సమితి. అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యల సమ్మేళనంని మనం ఏమంటాం ఇక్కడ వాస్తవ సంఖ్యలు అంటాం. దీన్ని విశ్వ సమితి అంటాం. ద రియల్ నెంబర్ సెట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్ యూనివర్సల్ సెట్. అండ్ దెన్ నెక్స్ట్ ఈజ్ వాట్ సి ఫర్ కాంప్లెక్స్ నెంబర్స్. దీన్ని తెలుగులో సంకీర్ణ సంఖ్యా సమితి అంటాం. అంటే ఇక్కడ ఆయా సంఖ్యా వ్యవస్థలో ఏ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి అనేది మనం క్లాస్లో వర్గీకరించుకుంటూ రావడం అనేది జరుగుతుంది. దిస్ సేమ్ సిలబస్ కాబట్టి మనం ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఎలా ఉంటుంది అనేది. సంఖ్యా వ్యవస్థలో అతి చిన్నది సహజ సంఖ్యా సమితి. దీన్ని ధన సంఖ్యా సమితి అంటాం. ద స్మాలెస్ట్ సిస్టమ్ ఇన్ నెంబర్ సిస్టమ్ ఇస్ కాల్డ్ వాట్ న్యాచురల్ నెంబర్ సిస్టమ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్ సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం. సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్. సో అండ్ దెన్ దీంట్లో సబ్ టాపిక్స్ గా మనం తీసుకున్నట్లయితే ఈ నెంబర్ సిస్టమ్ కేటగిరీలో ఏమేమి ఉంటాయి సబ్ టాపిక్స్ అనేవి చూస్తే, టైప్స్ ఆఫ్ నెంబర్స్.
అంకెలు సంఖ్యల రకాలు. టైప్స్ ఆఫ్ నెంబర్స్, రోమన్ నెంబర్ సిస్టమ్. అదేవిధంగా మనకు వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆఫ్ నెంబర్స్, సంఖ్యలపై సమస్యలు ఎలా ఉంటాయి. అదేవిధంగా వచ్చేసి దాంట్లోనే సబ్ టాపిక్స్లోకి వెళ్ళినట్లయితే పవర్స్ అండ్ రూట్స్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ అదేవిధంగా మనం చూస్తే ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ వస్తుంది. సో ఈ విధంగా సబ్ కేటగిరీ వైజ్ చెప్పుకుంటూ రావడం, ప్రతి టాపిక్ ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దీంట్లో సబ్ టాపిక్స్ ఏంటి అనే విషయానికి వస్తే, ఓకే, ఫస్ట్ది టైప్స్ ఆఫ్ నెంబర్స్ అంటారు. టైప్స్ ఆఫ్ నెంబర్స్ అంటే ఇక్కడ అంకెలు సంఖ్యల రకాలు, అంకెలు మరియు సంఖ్యల రకాలు టైప్స్ ఆఫ్ నెంబర్స్ అంటే. అసలు అంకెలు అంటే ఏంటి, సంఖ్యలు అంటే ఏంటి? వాట్ ఆర్ డిజిట్స్, వాట్ ఆర్ న్యూమరల్స్? సో వాట్ ఈస్ మీన్ బై నెంబర్స్? ఇక్కడ డిజిట్స్ ఆర్ కాల్ వాటి న్యూమరల్స్ అంటాం, అంకెలు అంటాం. సింగిల్ డిజిట్ నెంబర్స్ ఆర్ కాల్ వాటి డిజిట్స్, వాటిని ఏమంటాం, న్యూమరల్స్ అంటాం, వాటిని అంకెలు అంటాం. హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ద నెంబర్ సిస్టమ్ అంటే 10. 0 to 9 ఆర్ కాల్ వాటి న్యూమరల్స్. 0 నుంచి 9 వరకు ఉండే వాటిని మనం ఏమంటాం, ఇక్కడ అంకెలు అంటాం. ఈ అంకెలతో ఏర్పడే వాటిని సంఖ్యలు అంటాం. ద ఫార్మేషన్ ఆఫ్ వాటి డిజిట్స్ ఆర్ కాల్ వాటి నెంబర్స్. ద నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ వాటి ఇన్ఫైనైట్. అందుకే ఇక్కడ ఏం రాస్తాం మనం, టైప్స్ ఆఫ్ నెంబర్స్ అంటాం, అంకెలు మరియు సంఖ్యల రకాలు. తర్వాత దీన్ని క్లాసిఫికేషన్ ఏముంటుంది ఇంటర్నల్ గా అంటే, ఈ అంకెలు లేదా సంఖ్యలను ముఖ్యంగా 4 రకాలుగా వర్గీకరిస్తాం. సో దిస్ టైప్ ఆఫ్ నెంబర్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ 4 టైప్స్: ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. అంటే సరి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, బేస్ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో కాబట్టి కొద్దిగా కీన్ అబ్జర్వేషన్ అనేది మనకు చాలా అవసరం. సో మనం జస్ట్ టాపిక్స్ రాస్తూ తర్వాత మనం చెప్పుకునేటప్పుడు ఇన్డెప్త్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎక్కువగా మనకి ఈ లోకల్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు వాడు రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి. వాటి స్మాలెస్ట్ 4 డిజిట్ వాటి ప్రైమ్ నెంబర్ అంటాడు. 4 అంకెలు అతి చిన్న ప్రధాన సంఖ్య ఏది? ఏమి అందరు 1001 రాస్తుంటారు. దట్స్ రాంగ్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాంపోజిట్ నెంబర్. 1009 ఇది నథింగ్ బట్ వాట్ ఏ లీస్ట్ 4 డిజిట్ ప్రైమ్ నెంబర్ అండి. సో ఈ ప్రైమ్ నెంబర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? తర్వాత హౌ మెనీ ప్రైమ్స్ ఆర్ దేర్ అప్ టు 100? 25. హౌ మెనీ ప్రైమ్స్ ఫ్రమ్ 100 టు 200, 300 to 400, అప్ టు 1000 వరకు మనం ఐడెంటిఫై చేయాలి. దానికి ముందు యూ హ్యావ్ టు రైట్ వాటి ప్రైమ్ నెంబర్స్ అప్ టు 100. 100 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు నువ్వు రాయగలిగే స్టేజ్లో ఉంటే డెఫినెట్గా దీని మీద 2-3 మార్కులు నీకు స్కోర్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో హౌ మెనీ ప్రైమ్స్ ఆర్ దేర్ అప్ టు 100? 25. ఈ 25 నువ్వు రాసేటట్లు ఉండాలి. వాట్ ఆర్ ద లీస్ట్ ప్రైమ్ నెంబర్? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 ఇలా. ఇక కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దీని మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటాడు. మరి అసలు ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఏంటి? A number is said to be prime, it should be greater than 1, and if it has exactly 2 factors, they are called what? Prime numbers. అంటే 1 కంటే పెద్దదై ఉండి 1 మరియు తనకు తాను మాత్రమే ఖచ్చితంగా 2 కారణాంకాలను కలిగి ఉండి అంకెలు లేదా సంఖ్యలను ఏమంటాం మనం? ప్రధాన సంఖ్యలు అంటాం. సో ఈ ప్రధాన సంఖ్యలను ఎవరు ఐడెంటిఫై చేశారు, ఎవరు కనుగొన్నారు? ఎరటోస్థెనీస్, ఏ జపనీస్ మ్యాథమెటిషియన్, he introduced prime and composite numbers. ఆయన ఒక జల్లెడ ద్వారా ఏం చేసి, జల్లెడలో అన్ని నెంబర్స్ జల్లెడ పడితే కొన్ని పైకి లేస్తాయి, కొన్ని ఏమో కిందికి జారుతాయి, ఒకటి మధ్యలో ఇరుక్కుపోతుంది. ఆ మధ్యలో ఇరుక్కుపోయిన ఒకటిని ఇది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదని పేరు పెట్టాడు. పైకి ఎగురుతున్న వాటికి ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. అంటే వాటికి 2 కారణాంకాలు ఉంటాయి, తేలిగ్గా ఉంటాయి కాబట్టి పైకి పోతుంది. ఇక 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే వాటిని ఏమంటాం? కాంపోజిట్ నెంబర్స్ అంటాం, అంటే సంయుక్త సంఖ్యలు. సో ఈ విధంగా ఎరటోస్థెనీస్ అనే గణాంక శాస్త్రవేత్త ఈ ప్రధాన మరియు సంయుక్త సంఖ్యలను కనుగొనడం అనేది జరిగింది. సో ఈ ప్రధాన మరియు సంయుక్త సంఖ్యల గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే మనం ప్రాబ్లం చేయడానికి అవకాశం ఉంటుంది.
ఎందుకంటే ఒక సంఖ్యకు ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉంటాయి అంటాడు. హౌ మెనీ వాటి ఒక సంఖ్యకు గల కారణాంకాల సంఖ్య ఎంత అంటాడు. కారణాంకాల మొత్తం ఎంత. హౌ టు ఫైండ్ వాటి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్ ఆఫ్ సర్టెన్ నెంబర్. హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ వాటి ఫ్యాక్టర్స్. ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు కాబట్టి మనకు క్లారిటీ ఉండాలి. అందుకే ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యల మీద మనకు పూర్తిగా అవగాహన ఉండాలి. అంటే వన్ ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఇక మిగిలిన వాటిలో కొన్ని ప్రధాన సంఖ్యలు కొన్ని సంయుక్త సంఖ్యలు ఉంటాయి. అవి ఏ విధంగా గుర్తుపట్టాలి. అది ప్రధాన సంఖ్య అవ్వాలంటే ఏం చెప్పాం. ఇట్ షుడ్ బి ప్రైమ్, ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 1 and if it has exactly 2 factors then they are called what is prime number. Otherwise they are called what is composite numbers. సో వాటితో పాటు మనం ఈ అంకెల సంఖ్యల రకాలతో పాటు అదేవిధంగా మనం ఏం నేర్చుకోవాలి. మనం బైనరీ సిస్టమ్, డెసిమల్ సిస్టమ్, రోమన్ నెంబర్ సిస్టమ్, హిందూ అరబిక్ సిస్టమ్. ఈ కన్వర్జేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ లో అంకెలు మరియు సంఖ్యల రకాలు ఏ విధంగా ఉంటాయి వాటి గురించి చెప్పుకుంటూ వాటి మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా రోమన్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, దాని హిందూ అరబిక్ సిస్టంలోకి ఎలా మార్చాలి. సో ఈ విధంగా మనం దీని కేటగిరీ వైజ్ వస్తుంటాయి. టైప్స్ ఆఫ్ నెంబర్స్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఓకే, సో అదేవిధంగా మనం గమనించినట్లు ఇక దీంట్లో సబ్ టాపిక్స్ విషయంలో చూస్తే ఒకటి బి టైప్స్ ఆఫ్ నెంబర్స్. ఇది కూడా పెద్ద టాపిక్ అనమాట. చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఉంది. ముఖ్యంగా హౌ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఒక లబ్ధం ఇచ్చినప్పుడు లబ్ధం చివర ఎన్ని సున్నాలు వచ్చును, ఎన్ని సున్నాల సంఖ్యను ఎలా కనుక్కోవాలి. హౌ టు ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ఎ ప్రోడక్ట్. ఒక పెద్ద లబ్ధం ఇచ్చినప్పుడు దాన్ని లబ్ధం చేస్తే ఒకటి స్థానంలో వచ్చే అంకె ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. లేవండి ఈ విధంగా అనమాట. అదేవిధంగా హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ దే. అంటే ఒక సంఖ్య ఇస్తే దీనికి ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉంటాయి. డిఫరెంట్ అడుగుతాడండి. వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటాడు. సో కాబట్టి వీటి మీద డిఫరెంట్ మోడల్స్ లో మనకి నెంబర్ సిస్టమ్ అనేది లో టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి నేర్చుకోవాలంటే అంకెలు అంటే ఏంటి, సంఖ్యలు అంటే ఏంటి, అంటే వాట్ ఆర్ ది డిజిట్స్, వాట్ ఆర్ ది న్యూమరల్స్, అదే నెంబర్స్. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ అంటే టైప్స్ ఆఫ్ నెంబర్స్, అంకెలు మరియు సంఖ్యల రకాలు. దీంట్లో మనకు చాలా మోడల్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ చెప్పుకుంటూ రావాలి. వాటితో పాటు కన్వర్షన్ అనేది. కన్వర్షన్ అంటే ఏంటి, ఇక్కడ రోమన్ నెంబర్ సిస్టమ్ నుండి హిందూ అరబిక్ సిస్టమ్ లో కన్వర్షన్ ఎలా మార్చాలి. అది సిరీస్ లో అడుగుతాడు, డైరెక్ట్ ప్రాబ్లం రూపంలో అడుగుతాడు. ఏమండి. సో ఈ కన్వర్షన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా దీని మీద పర్ఫెక్ట్ అవగాహన ఉంటేనే మనకు రీజనింగ్ లో సిరీస్ ఉంటుంది. శ్రేణులు అని, సంఖ్యా శ్రేణులు, తర్వాత అక్షరమాలపై శ్రేణులు, తర్వాత పునరావృత శ్రేణులు, తర్వాత ఐడెంటిఫై ద ఆడ్ మెన్ అవుట్, తప్పుడు పదాన్ని గుర్తించడం. అంటే నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, తర్వాత అంటే రిపీటెడ్ సిరీస్, ఆడ్ మెన్ అవుట్ ఇన్ ద సిరీస్. ఇవి కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి టైప్స్ ఆఫ్ నెంబర్స్ మీద పూర్తిగా అవగాహన రావాలి అనేది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకునేది. దానిలో భాగంగా మొదటిది ఏంటి కదా, టైప్స్ ఆఫ్ నెంబర్స్. ఈ అంకెలు సంఖ్యలను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాం. ముఖ్యంగా యాజ్ పర్ దిస్ వాట్ ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ వాట్ ఏ నెంబర్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ 4 types. వాటి ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్ అంటే సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, తర్వాత ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు. ఈ రెండింటిలో ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మీద సిరీస్ రూపంలో అడగొచ్చు, డైరెక్ట్ గా క్వశ్చన్స్ రూపంలో అడగొచ్చు. సో కాబట్టి అవి మన క్లాస్ లో రన్నింగ్ టాపిక్ వచ్చినప్పుడు వాటి గురించి పూర్తి క్లుప్తంగా చెప్పుకోవడానికి మనం అవకాశం అనేది ఉంటుంది. టైప్స్ ఆఫ్ నెంబర్ తర్వాత ఏంటి, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్. ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్, సంఖ్యలపై సమస్యలు అంటాం. సంఖ్యలపై సమస్యలు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సంఖ్యలపై దీన్ని సింపుల్ గా ఏమని పిలుస్తామంటే ఆల్జిబ్రా అని అంటాం. ఆల్జిబ్రా అంటే అన్ని ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. a plus b whole square, a minus b whole square, a square minus b square ఎలా రాస్తాం. రెండు వరుస సంఖ్యలు అయినప్పుడు a square minus b square దేనికి సమానం అవుతుంది. The given two numbers are what you? Conjugative numbers.
దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ ద స్క్వేర్స్ విల్ బి డాష్. రెండు వరుస సంఖ్యలు అయినప్పుడు వరుస సంఖ్యల వర్గాల భేదం ఎల్లప్పుడు వాటి మొత్తాన్ని సమానం అవుతుంది. సో కాబట్టి ఈ కాన్సెప్ట్స్ అనేవి సంఖ్యలపై సమస్యలు అంటే అన్ని ఫార్ములా బేస్డ్ అనమాట. a+b² a-b² a² - b² వాల్యూ a+b+c². అదేవిధంగా a+b+c = 0 అయితే a³ + b³ + c³ దేనికి సమానం అవుతుంది. అలానే ఈ ఫార్ములాస్ అన్ని కూడా మనకి దీంట్లోనే వస్తుంటాయి. అదేవిధంగా జనరల్గా దీంట్లో వచ్చే మరికొన్ని చూస్తే a³ + b³ ఏ విధంగా రాయొచ్చు, లేదంటే a+b³ ఏ విధంగా రాయొచ్చు, a-b³ అంటే ఏంటి, a³ - b³ ఏ విధంగా రాయాలి. ఇవన్నీ కూడా మనకి ఏమొస్తాయి ఇక్కడ ఈ సంఖ్యలపై సమస్యల దాంట్లో వస్తుంది. అదేవిధంగా దీంట్లో డిఫరెంట్ ఇఫ్ a+1/a = ఇప్పుడు జనరల్గా ఫార్ములా బేస్డ్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా రాయాలి అనే విషయాన్ని మనం గమనించినప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్స్ అనేవి చాలా ఈజీగా మనం ఉంటుంది. వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ మనం ఆ ఫార్ములా రూపంలో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫార్ములాస్ మనం రిఫ్రాక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్గా దీంట్లో వచ్చే 2-3 మార్కులు కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ కొద్ది జాగ్రత్తగా మనం ఈ ఫార్ములాస్ అంటే కూడా 1-2 సార్లు మనం ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్గా మనం అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంది. దీంట్లో లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ వస్తాయి. మనం క్లాస్ రూమ్లో చెప్పుకునేటప్పుడు వరుసగా చెప్పుకుందాం. మనం ఇవి సిలబస్ కాబట్టి ఈ విధంగా ఒకటి టైప్స్ ఆఫ్ నెంబర్స్, రెండోది ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్, సంఖ్యలపై సమస్యలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి పవర్స్ అండ్ రూట్స్ అన్నమాట. పవర్స్ అండ్ రూట్స్, ఘాతాలు మరియు మూలాలు, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా అన్ని కూడా ఫార్ములా బేస్డ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ప్రతి క్వశ్చన్ ఇన్డెప్త్ గా పోవడం జరుగుతుంది, షార్ట్ కట్స్ లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈజీగా ఉంది. కాకపోతే ఇక్కడ ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేస్తుంది ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్. ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ అంటే కసాగు మరియు గసాబా, ఎల్సిఎం అంటే ఏంటి, ఎస్సిఎఫ్ అంటే ఏంటి, హౌ టు ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ వాట్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్. తర్వాత ఎస్సిఎఫ్ అంటే ఏంటి, కసాగు అంటున్నాం. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ద స్మాలెస్ట్ విచ్ ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ది బిగ్గెస్ట్, దెన్ ద బిగ్గెస్ట్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఈస్ దేర్ వాట్ ఎల్స్. రెండు సంఖ్యల్లో చిన్నది పెద్దదానికి కారణాంకం అయితే పెద్దదే వాటి యొక్క కసాగు అవుతుంది. చిన్నది పెద్దదానికి కారణాంకం అయితే పెద్దదే వాటి కసాగు అవుతుంది. అదే చిన్నది పెద్దదానికి కారణాంకమైనప్పుడు గసాబు ఏమవుతుందంటే చిన్న సంఖ్యకు సమానం. ఈ కాన్సెప్ట్స్ అనేవి ఇంపార్టెంట్ టిప్స్ అనేవి నేర్చుకుంటే ఇక నాన్ మ్యాథ్స్ అనే అర్థంకి రాదన్నమాట. ఈజీగా మనం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవి రావాలి, ఈ కాన్సెప్ట్స్ అనేవి మనకు వస్తే ఈజీగా మూవ్ అవ్వడానికి అవకాశం. అదేవిధంగా ద గివెన్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్స్, దెన్ దేర్ ఎల్సిఎం ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు దేర్ ప్రోడక్ట్. మరి ఇక్కడ ఇవ్వబడిన సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయితే వాటి కసాగు ఎప్పుడు వాటి లబ్ధానికి సమానం అవుతుంది. ఇవ్వబడిన సంఖ్యలు ఒకదానికి ఒకటి పరస్పర ప్రధాన సంఖ్యలు అయితే వాటి గసాబు ఎల్లప్పుడూ 1 సమానం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మరి రిలేటివ్లీ ప్రైమ్స్ అంటే ఏంటి, రిలేటివ్లీ ప్రైమ్స్. When did we say that the set of numbers are relatively primes means if their SF is 1, then that pair of numbers are nothing but what are relatively primes. ఏ రెండు సంఖ్యల గసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం 1కి సమానం అవుతుందో ఆ రెండు సంఖ్యలు ఒకదానికి ఏమవుతాయి, ఒకటి పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. మరి పరస్పర ప్రధాన సంఖ్యలను మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? సో కాబట్టి ఆ డెఫినేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఏమొస్తాయంటే ఈ పవర్స్ అండ్ రూట్స్, తర్వాత కసాగు గసాబాలు వస్తాయి. తర్వాత కసాగు గసాబా
కసాగు కసాబు చెప్తున్నారు. దీన్ని డిఫరెంట్ మోడల్స్ మీద ఎలా చేయాలి, ఏం లేదు, బేసిక్స్ మీద పూర్తిగా అవగాహన ఉంటే డెఫినెట్ గా ప్రతి క్వశ్చన్ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఆ డెఫినేషన్స్ మీద గ్రిప్ లేదనుకో మనకి ఏమొస్తుంది, నాన్ మ్యాథ్స్ కిందకి వస్తాం, అమ్మో నాది నాన్ మ్యాథ్స్ అని ఫీల్ అవుతుంది. ఆ బేసిక్స్ మీద పూర్తి గ్రిప్ తెచ్చుకుంటే మనం ఈజీగా చేయడానికి అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు దీంట్లో మనం గమనించినప్పుడు ఈ టైప్స్ ఆఫ్ నెంబర్స్ లో ఇప్పుడు చూడండి, దీని నుంచి మనకు 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్స్ 4 to 5 ఉంటాయి. పవర్స్ అండ్ రూట్స్ వచ్చినప్పుడు 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ వచ్చినప్పుడు దీంట్లో కూడా 4 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. చూస్తున్న ఆన్సర్ పెట్టేటట్లు ఉండాలి, అప్పుడే మనం ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్స్, పవర్స్ అండ్ రూట్స్ అండ్ ఎల్సిఎం అండ్ వాటి ఎస్సిఎఫ్. సో అదే విధంగా దీంట్లో ఇంకో విధంగా మనం చూసినట్టయితే 5th one డిఫరెంట్ కేటగిరీస్ లో ఏ విధంగా వస్తుంటాయి అనేది మనం చూసినట్టే. ఇంకా దీంట్లోనే డివిజిబిలిటీ ప్రిన్సిపల్స్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో ఇక మిగతా కూడా దీంట్లోనే మనం ఇన్వాల్వ్ చేసుకుంటూ ముందుకు పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ప్రత్యేకంగా మనం తీసుకునే అవసరం లేదు. దాంట్లోనే మనం ఏం చేస్తామంటే ఇక్కడ సబ్ టాపిక్స్ కింద తీసుకుంటాం కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు. ఓకే, అంటే ఇక్కడ ఏమొస్తాయి, టైప్స్ ఆఫ్ నెంబర్స్, నెంబర్ సిస్టమ్ కింద టైప్స్ ఆఫ్ నెంబర్స్, ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్స్, పవర్స్ అండ్ రూట్స్ అండ్ ఎల్సిఎం అండ్ వాటి ఎస్ఎఫ్ అంటారు. సరే, ఇంకా కొన్ని సబ్ టాపిక్స్ దీంట్లో ఇంటర్నల్ గా యాడ్ అయి ఉంటాయి. ప్రాబ్లమ్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, కరణీయ అకరణీయ సంఖ్యలు, వాటి సంబంధం, వాటి మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని మనం ఏ విధంగా రాయాలి, అవన్నీ కూడా వీటిల్లో ఇంటర్నల్ గా దాగి ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ యూనిట్ నెంబర్ 4 యూనిట్ నెంబర్. ఇది యూనిట్ నెంబర్ వాళ్ళకి ఏ విధంగా తీసుకుంటాం మనం 3 అనేది, ఇది గ్రూప్ ఆఫ్ టాపిక్స్ అన్నమాట. గ్రూప్ ఆఫ్ టాపిక్స్ ప్యూర్ మ్యాథ్స్ కింద వస్తుంది. ఇది నెంబర్ సిస్టమ్ గా తీసుకుంటే దాంట్లో ఇంటర్నల్ గా ఉండే ఏంటి అంటే టైప్స్ ఆఫ్ నెంబర్స్, ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్స్, పవర్స్ అండ్ రూట్స్ అండ్ ఆల్సో వాటి ఎల్సిఎం అండ్ వాటి ఎస్సిఎఫ్. ఇంకా కొన్ని అదనంగా యాడ్ అవుతాయి కూడా, తర్వాత నెక్స్ట్ దీంట్లోకి వచ్చినప్పుడు యూనిట్ నెంబర్ 4 ని మనం ఏ విధంగా తీసుకుంటాము అనేది మనం గమనిస్తే యూనిట్ నెంబర్ 4 దీన్ని మనం ప్రోగ్రెషన్స్ అంటాం. ప్రోగ్రెషన్స్ అంటారు. శ్రేణులు అంటే నథింగ్ బట్ వాటి శ్రేణి అంటే ఏంటి, ఇక్కడ శ్రేణి. ప్రోగ్రెషన్స్ నథింగ్ బట్ సిరీస్ అంట. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అంట. సో ఈ ప్రోగ్రెషన్స్ ని శ్రేణిలో ప్రత్యేక ధర్మాలను కలిగి ఉన్నట్లయితే వాటి విడివిడిగా మనం ఈ విధంగా విభజిస్తాం. శ్రేణిలోని అంశాల మధ్య వ్యత్యాసం స్థిరంగా ఉంటే, శ్రేణిలో వరుస పదాల మధ్య వ్యత్యాసం స్థిరంగా ఉంటే దాన్ని ఏమంటాం అంకశ్రేణి అంటాం. దాన్ని ఏమంటాం మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాంజుగేటివ్ టర్మ్స్ విచ్ రిమైన్స్ సేమ్, దెన్ దట్ ఈస్ కాల్డ్ వాట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అదే శ్రేణిలో వరుస పదాల మధ్య నిష్పత్తి స్థిరంగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం మనం గుణమధ్య సగటు అంటాం. దాన్ని జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఇంకోటి ఏంటి, ఇక్కడ హరాత్మక శ్రేణి అంటే ఏంటి, హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, తర్వాత ఆ మూడింటి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఈ ప్రోగ్రెషన్స్ లో ఏమేమి వస్తాయి, ఒకటి ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏమంటాం మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దీన్ని తెలుగులో ఏమని పిలుస్తాం మనం అంకశ్రేణి అంటాం. రెండవది దీంట్లో జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. జామెట్రిక్ ప్రోగ్రెషన్ దీన్ని ఏమంటాం తెలుగులో గుణశ్రేణి అంటాం.
ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మూడవది హార్మోనిక్ ప్రోగ్రెషన్, హెచ్పిఎన్. హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటాం. దీన్ని హరాత్మక శ్రేణి అంటాం. ఏమంటాం మనం? హరాత్మక శ్రేణి. తర్వాత ఈ మూడింటి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది? ఈ మూడు మధ్య సంబంధం ఏమి? GM² = AM × H. అదేవిధంగా AP > GP > HM. రిలేషన్ ఏమైనా కావాలి, AP > GP > అదే GM. సో AM అంటే అర్థమెటిక్ మీన్, GM అంటే జామెట్రిక్ మీన్. సో కాబట్టి మనం ఈ మూడు చెప్పుకుని తర్వాత ఏం చేస్తాం, మనం వాటి యొక్క ప్రాపర్టీస్ లోకి మనం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. దీని మీద డిఫరెంట్ మోడల్స్ అడుగుతుంటాడు, వాటి మీద పూర్తిగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. క్వశ్చన్ చూస్తే పెద్దదిగా ఉంటుంది, కానీ దాని ప్రాపర్టీస్ అప్లై చేస్తే క్షణాలు మనం ఆన్సర్ చేయడానికి అవకాశం. కాబట్టి దాని మీద పూర్తిగా గ్రిప్ రావాలి అనేది దాని అర్థం. కాబట్టి ప్రోగ్రెషన్స్ అంటే నథింగ్ బట్ ఏ సిరీస్ అన్నమాట. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్, అండ్ వాట్ అబౌట్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ త్రీ? అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండ్ వాట్ ఏ హార్మోనిక్ ప్రోగ్రెషన్. దీని మీద పూర్తిగా అవగాహన ఉంటే అది స్టేట్ లెవెల్ గా దీంట్లో కావచ్చు. ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపు 5 నుంచి 6 మార్కులు ఉంటాయి. అవగాహన రావాలి, పూర్తి గ్రిప్ ఉంటే మనం ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే.